మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి హరీష్ రావు కేటీఆర్ మీటింగ్ సర్కార్ మీద ఫైటింగ్ గట్టి ప్లానింగ్ రఘునందన్ రావు భూములు ఎక్కడి వకీల్ సాబు ప్రకారం పేదలకు దక్కేటి అలిగి దగ్గరికి రాని అని జీవన్ రెడ్డి ఇదేంది ఇదని పరిశాన్ అయిన శ్రీనివాస్ రెడ్డి మోత మోగినాయి డీజే సప్పుళ్ళు ముద్దుగుమ్మలేసిండ్రు స్టెప్పులు సీఎం సారు పట్టి పట్టి చూసిండు బ్యాగులు అవంటే సారుకు బగ్గిష్టం కాబోలు సీఎం రేవంత్ రెడ్డికి బ్యాగులంటే మస్తు ఇష్టం ఉన్నట్టున్నది ఎక్కడ బ్యాగు కనిపించినా దాన్ని ఆప్యాయంగా నిమురుతాడు దాని దిక్కే ప్రేమగా చూస్తుంటాడు బ్యాగులకు రేవంత్ రెడ్డికి నడుమ ఉన్న సంబంధం ఏంటిదో మనకు తెలియదు కానీ బ్యాగుల ఇష్టదారి బ్యాగోద్ధరకుడు బ్యాగుల ఆరాధకుడు అనే బిరుదులు ఇచ్చేటట్టు చేస్తుంటాడు ఇగో ఇప్పుడు కూడా బ్యాగులను చేతులు పట్టుకొని ఎంత ముద్దుగా పలకరిస్తున్నారో చూడు ఆహా ఆహా ఎంత ముద్దుగున్నవే బ్యాగు ఎన్నంటే అన్ని సరుకులు నింపుకొని ఎక్కడికంటే అక్కడికి పోయేటట్టు మంచిగున్నవే బ్యాగు ఉత్త సరుకులే కాదు అప్పుడప్పుడు పైసలు కూడా దీంట్లో పెట్టుకొని పోవచ్చు అంటే ఎవలకు ఏ అక్కర ఉంటే ఆ తీరుగా వాడుకోవచ్చు అన్నట్టు దాన్ని ఇప్పదీసి మరీ చూస్తున్నాడు సీఎం సాబు ఇంకో బ్యాగు చేతులకు తీసుకొని దాన్ని కూడా నిమురుకుంటా చూసిండు కాకపోతే కాసింత చిన్నగున్నావు గాని మంచిగున్నవే అన్నట్టు మురిసిపోయిండు ఇసొంటి బ్యాగులు రాష్ట్రమంతటా విస్తరించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి బ్యాగులను ముద్దు చేసినట్టు సీఎం సాబు తీరుగానే బ్యాగులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాడాలి అందరికీ అందుబాటులో బ్యాగులు ఉండాలని వీహబ్ లా ఏకంగా ఓ బ్యాగుల స్టాలే షురు చేసిన దీన్ని మనోళ్ళంతా వాడుకోవాలన్నట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు హైదరాబాద్ లో ఉన్న వీహబ్ లా తెలంగాణ అక్కలు తయారు చేసిన బ్యాగులకు గిరాకీ పెంచటానికి వాటి అమ్మకాల్ని పెంచటానికి దీన్ని ప్రారంభించిండు అయితే వాయే గాని బ్యాగులను చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ముఖం ఎందుకు ఎలిగిపోతుందో ఏమో అని అనుకుంటున్నారట అక్కడున్న అక్కలంతా కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలమారి పార్టీ అనే పేరును అవలీలగా సంపాదించుకున్నది ఒక్క నియోజకవర్గంలోనే ఇద్దరు పెద్ద లీడర్లు ఉంటారు నియోజకవర్గం దాకేందుకు చిన్న వార్డులనే రాష్ట్ర స్థాయి నాయకులుండి కొట్టుకుంటారు వాళ్ళ తప్పులు బయట పెట్టడానికి వేరే పార్టీలకు ఛాన్సే ఇయ్యరు వాళ్ళను వాళ్ళే అవమానించుకుంటారు వాళ్ళకు వాళ్ళే దండుకుంటారు వాళ్ళకు వాళ్ళే స్టేజీల మీద కుర్చీలు వేసుకొని కొట్టుకుంటారు సరే ఇంతకు ఇప్పుడేం జరిగిందంటారా ఇగో గిది చూడుర్రి చూసిండ్రా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావలించుకుందామని దగ్గరికి పోతే దూరం దూరం జరిగిండు ఎంతో ప్రేమ ఉన్నట్టు దగ్గరికి రాకుండ్రి అన్నట్టు చేసిండు ఇంకేమన్నున్నదా నాది అంటే నీకు చేయాల్సిన పనేమన్నున్నదా ఒడిసిందా అన్నట్టు అడిగిండు తర్వాత మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణులు చేతులు జోడించి మొక్కిండ్రు జగిత్యాల పర్యటనకు పోయి అక్కడ లేనిపోని కేసులాట ఎందుకు అనుకున్నారో ఏమో మారు మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నారు జగిత్యాల పర్యటనకు పోయి అక్కడ లేనిపోని కేసులాట ఎందుకు అనుకున్నారో ఏమో మరు మాట్లాడకుంటే వెళ్ళిపోతున్నారు ఇక మీ పని మీరు చేసుకోండి మా పని అయిపోయింది మా పార్టీ పని అయిపోయింది అన్నట్టు చెప్పిండు అంతేకాదు ఇక మీరే రాజ్యం ఏలుండ్రి అని తన కోపం మొత్తం ఎలగక్కిండు మరి లేకపోతేంది నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను పార్టీని ఎన్నో ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నా అసొంటిది నన్ను కాదని ఎవరినో పార్టీలో చేర్పించుకుంటారు ఎవనెవనికో పదవులు ఇస్తారు అంత చిన్నగా కనిపిస్తున్నానా మీకు అనే కోపాన్ని చూపెట్టిండు వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడినా ఇది ఇంకింత పెద్దగా అవుతుంది అనుకున్నారో ఏమో కుక్కిన పేన్ల తీరుగా వెళ్ళిపోయిండ్రు చాలా దినాల సంధి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే గాని జీవన్ రెడ్డి మనసులో లేకుండా అవుతున్నదట సీనియర్ లీడర్ అనే గౌరవం లేదు పార్టీ మీద అలిగినట్టుంటే పిలిచి మాట్లాడే దిక్కు
దిక్కు లేదు, ఏం కాదని ధైర్యం చెప్పే నాదుడు లేడా అనే బాధతోనే కుమిలిపోతున్నాడట జీవన్ రెడ్డి. పార్టీ లీడర్లు మంత్రులు జగిత్యాలకు వచ్చినప్పుడు ఆ కార్యంలో నామకే వాసు పాల్గొని వెళ్ళిపోతున్నాడట. పాపం ఎసొంటి లీడర్ కు ఎసొంటి హాలతాయే అని అనుకుంటున్నారట జగిత్యాల జిల్లా పబ్లిక్. ముఖ్యమంత్రి పదవి ఎక్కేటప్పుడు బంధు ప్రీతి రాగద్వేషాలకు తావు లేకుండా పనిచేస్తానని ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి. కానీ బయట జరుగుతున్నది ఏంది? మొత్తం వాళ్ళ అన్నదమ్ముల పెత్తనమే నడుస్తున్నది. పెట్రోల్ బంకులల్లా, రియల్ ఎస్టేట్ దందాలల్లా అక్కడ ఇక్కడ వాళ్ళు ఏలు పెట్టని రంగం లేదని జనాలు అనుకుంటాండ్రు. అయితే ఇప్పుడేం చేసిండని అంటారా? చూడుర్రి, మీకే అర్థమవుతుంది. చూడండి ఎట్లున్నదో. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి హల్చల్. ప్రపంచ అందగత్తలు మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లల మరిని చూసేటానికి పోయిండ్రు. అక్కడ వాళ్లకు చేయాల్సిన మర్యాదలు చేసి ఫోటోలు దిగి తెలంగాణలో ఉన్న గొప్పతనం ఏంటిదో ప్రపంచానికి తెలిసేటానికి చేయాలి. ఆ కార్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లే ఉండాలి గాని చూడుర్రి సీఎం అన్న తిరుపతి రెడ్డి రుబాబ్ ఎట్లున్నదో. మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమానంగా గౌరవ మర్యాదలు, సన్మానాలు, సకల సౌలతులు తిరుపతి రెడ్డికి దక్కినాయి. చుట్టూ అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆఫీసర్లు ఉన్నా తిరుపతి రెడ్డే సర్కారు పెద్దయిండు. కాంగ్రెస్ సర్కార్ల రూల్స్ అనేటివి ఉన్నాయా, లేకుంటే అధికారం వాళ్ళ జాగీర్ అనుకుంటున్నారా? ప్రభుత్వంలో ఉన్నోళ్లకు దక్కని మర్యాదలు కనీసం వార్డు మెంబర్ గాని తిరుపతి రెడ్డికి దక్కుడు ఎక్కడిది? మంత్రికి సమానమైన ప్రోటోకాల్ ఎట్లిస్తారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా, లేకుంటే వాళ్ళన్న తిరుపతి రెడ్డా అని అంటున్నారు ఈ వీడియోలు చూసిన జనాలు. జరయోలకన్నా చూయించండిరా, తానే ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అన్నట్టు మీమ్లు రాస్తున్నారు. ఇంకా ఇసోంటి ఎన్నెళ్ళు భరించాలనో ఏమో అని తిట్టుకుంటున్నారట మహబూబ్ నగర్ జనాలు. కేటీఆర్ కు హరీష్ రావుకు పొసుగుతలేదు. ఎన్నడో ఒకప్పుడు హరీష్ రావు ఏరే పార్టీలకు పోతాడు, లేకుంటే కొత్త పార్టీ పెడతాడని పుకార్లు వచ్చినాయి. దాని మీద హరీష్ రావు గట్టిగానే సమాధానం ఇచ్చిండు విలేకరులకు. అయినా ఎవరికన్నా అనుమానం ఉంటే ఇగో ఈ వార్తను షెవులు రిక్కించి ఇనుర్రి అని అన్నట్టు చేస్తున్నారు బావబామ్మర్దులు. ఇప్పటికే బావబామ్మర్దులు ఇద్దరు షెరో పక్క వాయించుకుంటున్నారని సీఎం చెప్పిండు కదా అప్పట్లా. అయితే ఇప్పుడు ఇంకింత డోసు పెంచి కాంగ్రెస్ సర్కార్ ను 2 దిక్కులు కాదు 4 దిక్కులు వాయించే ఉపాయం చేస్తున్నారట కేటీఆర్, హరీష్ రావులు. వీళ్ళిద్దరితో పాటు ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని పోరాటం చేసేటానికి ఉపాయాలు చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొలువులు చేసేటోళ్లకు ఇస్తానన్న హామీలేంటి, ఎగ్గొడుతున్నాయి ఏంటి అనే దాని మీద గట్టిగా పోరాటం చేసేటందుకు కేటీఆర్, హరీష్ రావులు ఎత్తులు వేస్తున్నారట. నన్ను కోసిన నయా పైసలేదు అంటే నడవది. ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఊదరగొట్టి ఇప్పుడు ఊహు అంటే కుదరదనేటట్టు పోరాటానికి సిద్ధమవుతున్నారట. అదొక్కటే కాదు, కాళేశ్వరం మీద కథలు అల్లి రైతులకు నీళ్లు ఎగ్గొట్టిండ్రు. ఎప్పటికంటే ఈసారి యాసంగి పంటలు తక్కువ పండినాయి. ఆ మాత్రం పండిన వడ్లను కూడా కొనే దిక్కు లేదు ఐకేపీ సెంటర్లల్లా. కాబట్టి నీటిపారుదల ముచ్చట్ల మీద ముందు ఎసొంటి పోరాటం చేయాలనే మంచి ప్లాన్ తోటి ముంగడికి పోవాలని అనుకుంటున్నారట. ఉద్యోగ సంఘాల లీడర్లతోని చర్చలు జరిపి సర్కార్ను సతమతం అయ్యేటట్టు చేసి వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేరేటట్టు చేయాలని వ్యూహాలు రచిండట. విడిపోతారు, చెడిపోతారు, ఎన్నో రోజులు కలిసి ఉండరు అని హరీష్ రావును, కేటీఆర్లను ఎంత విడదీయాలని చూస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువ దగ్గర అవుతున్నారు. ఎంత చెడగొట్టాలని చూస్తే అంతకంటే ఎక్కువ బలంగా కలిసి నడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బండిని 2 జోడెడ్ల తీరుగా ఉరికిస్తున్నారు. కాబట్టి ఈ నడమ పార్టీల కుట్రలు కూలిపోవడు ఖాయమని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి కేటీఆర్, హరీష్ రావులు సర్కార్ మీద ఎంత డోసు పెంచి పోరాటం చేస్తారనేది. హైదరాబాద్కు మెట్రో వచ్చిన కొత్తలో మురిసినాం కదా. మెట్రో రైలు వచ్చుడుతోని హైదరాబాద్ హాలతే మారిపోయింది. ప్రపంచ నగరంగా ఎదిగిపోతున్నది అని చెప్పుకొని సంబరపడ్డం కానీ ఇప్పుడు ఆ మెట్రో ఎక్కేటోళ్లకు మొయ్యలేని బరువును ఎత్తుతున్నది.
మెట్రో ఇప్పుడు అగ్గు కాదు, రోజు ఎక్కేటోళ్లకు పిరమైతున్నది. మెట్రో రైళ్ల చల్లటి ఏసీల ప్రయాణం చేసేటోళ్లకు ఉడకబోసే వార్త ఇది. అన్నిటి రేట్లు రోజు రోజుకు పెరుగుకుంటూ పోతున్నాయి. ప్రజల సంపద కరుగుకుంటూ పోతున్నది. అట్లా కరుగుతున్న దాంట్లో మాకు భాగం ఎందుకుండొద్దు అనుకున్నారో ఏమో. మేం కూడా జనం సొమ్మును పిండుకుంటాం అన్నట్టు రేట్లు పెంచిండ్రు మెట్రో రైళ్లు నడుపుతున్నోళ్ళు. ఇంతకు ముందు ఉన్న రేట్ల కంటే ఇప్పుడు 25% ఎక్కువ ధరలు దండిగా వేస్తారట ప్రయాణికుల మీద. అంటే ఇంతకు ముందు రూపాయి ఖర్చు అయితే ఇప్పుడు రూపాయి పావులా అవుతుందట. ఇక దగ్గర ఉన్న స్టేషన్ల నడమ ప్రయాణం చేస్తే తక్కువలో తక్కువ 12 రూపాయల ధర నిర్ణయం చేసిందట. బాగా దూరం ఉన్న ప్రయాణికులకు ఎక్కువలో ఎక్కువ 60 రూపాయలు ఉన్న రేటును 15 పెంచి 75 రూపాయలని ఖాయం చేసిందట. మెట్రో కార్డుల మీద ఇచ్చే ఆఫర్ కూడా తీసేసిందట. ఇప్పటికే పార్కింగ్ ఫీజులు, టాయిలెట్ ఫీజులు వసూలు చేస్తున్న మెట్రో ఇట్లా రేట్లు పెంచుడుతోని ప్రయాణికుల జేబులకు కాసింత చిల్లు పడ్డట్టే అంటున్నారు. ఇన్ని రోజులు బండ్లు, కార్లు ఇండ్లల్లో పెట్టి మెట్రో ప్రయాణం సుఖంగా ఉంటదని అనుకున్నోళ్లకు ఇప్పుడు బండి, కారే నయంరా అనుకుంటున్నారట. ఇక దీని మీద ఇట్లా అడ్డగోలుగా రేట్లు పెంచుడు మంచిది కాదని ఎర్రజెండా పార్టోళ్లు మెట్రో ఆఫీసుల ముందట ధర్నాలు చేసిండ్రు. సర్కారు రేట్లు పెంచుకునే ఛాన్సు మెట్రో వాళ్ళకి ఇచ్చినాక ఎవలెన్ని చేసినా ఆగుతదా? తప్పదు, హైదరాబాద్ పబ్లిక్ భరించాల్సిందే అని అంటున్నారు కార్పొరేట్ కల్చర్ తెలిసిన పబ్లిక్. తెలంగాణ బీజేపీ పార్టీకి అధ్యక్షుడిని కావాలని రఘునందన్ రావు ఢిల్లీ లీడర్ల చుట్టూ తిరుగుతుంటే తెలంగాణలో మాత్రం రఘునందన్ రావు పేదల భూములు కొట్టేసిండనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదో ఒక్కటి కాదు, రోజుకో వార్త చొప్పున సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. లాయర్ సాబ్ కాబట్టి వార్తలు రాసినోళ్ళ మీద నోటీసులు ఇస్తున్నాడని ఇంకో లాయర్ సాబు ఆ భూముల అక్రమాల మీద వీడియో తీసి విడుదల చేసిండు. అదేందో చూడుర్రి. మీరు ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు, ఓకేనా? నేను దొంగతనం చేయలా, మీరు దొంగతనం చేసుకొని వచ్చారు. మీరు నాకు అమ్మారు, నేను కొన్నాను ఆ బంగారాన్ని. నేను దొంగ బంగారం కొనడం తప్ప కాదా? మరి అటువంటి అప్పుడు ఈయన కొన్నప్పుడు 2023లో దాన్ని పటా కింద మార్చేశారు ఆల్రెడీ. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో. అగో అట్లా రఘునందన్ రావు తప్పు చేసిండని అంటున్నాడు వట్టేం రవికృష్ణ అనే న్యాయవాది. పేదలకు సర్కారు పంచిన అసెండ్ భూమిని ఏరేటోళ్లతోని పట్టాలు చేసుకుంటే వాళ్ళ దగ్గర కొన్నానని చెప్తున్నాడు రఘునందన్ రావు. అది తప్పు కాదా? డైరెక్ట్ గా కొన్నా, ఏరేటోళ్ల దగ్గర కొన్నా తప్పే అన్నట్టు చెప్తున్నాడు రవికృష్ణ వకీల్ సాబు. ఇంకేమంటున్నాడో చూడుర్రి. నిజంగా పట్టా ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్ గా పడింది అనుకోండి, అటువంటి భూములు కోకొల్లలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులు రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. ఏ ఒక్క రిప్రజెంటేషన్ కి రెస్పాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఫైల్స్ కింద వేసుకొని కూర్చుంటారు తప్ప వాళ్ళు పని చేయరు. ఎంపీ నుంచో ఎమ్మెల్యే నుంచో ఫోన్లు వెళ్తే తప్ప పనులు జరగవు. మరి అటువంటి దీనికి 176 ఎకరాలు పట్టా కింద ఈయన 80 ఎకరాలు కొన్నా అంటున్నాడు. 4 ఎకరాలు డిస్ప్యూట్ లో ఉందని ఆయనే చెప్పాడు. 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పాడు. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి. అన్ని నేను వెరిఫై చేశాను. ఈయన సగం 2023లో కొన్నాడు, సగం 2024లో కొన్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మొత్తం చూపించి ఆ దొంగ భూమి కాదు అన్నాడు. మరి ఎలక్షన్ అఫిడవిట్ లో 25 ఎకరాల 26 గుంటలు ఎంతో ఉంది, దానికి వాల్యుయేషన్ వచ్చేసి 52 లక్షలు చూపించాడు. మరి ఆయన లైవ్ లో చెప్పింది ఏంది? నేను ఎకరం 10 లక్షలు పెట్టి కొన్నా అన్నాడు. మరి 2.5 కోట్లు కదా. అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ తప్పుదో పట్టించినావా? బ్లాక్ మనీ పే చేసినావా? ఒక ఎంపీ అయ్యి ఉండి, ఒక అడ్వకేట్ అయ్యి ఉండి. చూడు ఎట్లున్నదో కథ. రఘునందన్ రావే లా పాయింట్లు లాగి వాదిస్తాడనుకుంటే ఈ రవికృష్ణ అనే వకీల్ సాబు ఒక ఆకు ఎక్కువనే చదువుకున్నా అన్నట్టు చేస్తున్నాడు కదా. ఓ యూట్యూబ్ ఛానల్ ఫోన్ చేస్తే రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో నుంచి తప్పులను దొరకబట్టిండు. అసైన్డ్ భూమి ఎవ్వలకు పట్టా గాంధీ నీ ఒక్కనికే ఎందుకైతది? ఎకరం 10 లక్షలు పెట్టుకుంటే ఎలక్షన్ అఫిడవిట్ లా ఎందుకు తక్కువ రాసినవు? అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు దొబ్బ పట్టించినట్టే కదా అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడో చూడుర్రి. నువ్వు కొన్నప్పుడు పట్టా భూమి అంటున్నావు, ఇప్పుడు ఆ దగ్గరకు వచ్చినప్పుడు బంగారమే, దొంగదని రాసి ఉండదు. నేను కొన్నాను, కానీ దొంగ బంగారం తేలితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు నిన్ను ఎందుకు చేయకూడదు ఆ లాజిక్ పైన? నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు అడ్వకేట్, నువ్వు పోనీ నువ్వు చదువురాని ఎమ్మెల్యేవో, చదువురాని ఎంపీవో, చదువుకోలేదు అనుకుంటే నేను ఒప్పుకుంటా. నువ్వు ఒక న్యాయవాది, సీనియర్ వ్యక్తివి, నువ్వు ఏదైనా ఈసీ తీసి చూడవా? కోర్టుల లాయర్లు వాదించినట్టే చెప్తున్నాడు. మాట మాటకు ఓ లా పాయింట్ మాట్లాడుతున్నాడు. ఎక్కడి రూల్సో కాదు,
రఘునందన్ రావు మాట్లాడిన మాటల నుంచే చెప్తున్నాడు. అయితే ఈ లా పాయింట్లు లాజిక్లను రఘునందన్ రావును డైరెక్ట్ గా అడుగుతలేడట. ఇప్పుడు ఆయనను కూడా డైరెక్ట్ గా అనట్లే, నేను కలెక్టర్ ని ప్రశ్నిస్తున్నా, ఎందుకంటే ఆయన చేసిన తప్పు. ఈ భూములలోల్లి అటు పోయి ఇటు పోయి కలెక్టర్ మెడకే చుట్టుకునేటట్టున్నది. ఎందుకంటే ఈ తప్పు చేసింది కలెక్టరేనట. పేదలకు అసెండ్ చేసిన భూమి పట్టా అయిందంటే అది సర్కార్ ఆఫీసర్లు చెయ్యంది కాదు, కాబట్టి కలెక్టర్ నే అడుగుతున్నాడట. అచ్చం ఇసొంటి కేసుల సర్కార్ ఆఫీసర్లకు కూడా శిక్షలు పడ్డాయట. ఆ ముచ్చట కూడా చెప్పిండు. జడ్జిమెంట్ ఒకటి ఉందండి, సివి భాస్కర్ రెడ్డి గారిది, లాస్ట్ మంతే వచ్చింది. ఇటువంటిది అసైన్డ్ ల్యాండ్ వేరే వాళ్ళు కొన్నప్పుడు దాన్ని పట్టాగా చేసినప్పుడు రెవెన్యూ ఆఫీషియల్స్ ని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్ రిజిస్టర్ ని తప్పు పట్టారు. వాళ్ళని కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి సివి భాస్కర్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఉంది. నేను అది కూడా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ లో జడ్జిమెంట్ WP నెంబర్ కూడా మెన్షన్ చేసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అగో చాలా లోతుగానే ఆలోచన చేసినట్టున్నాడు రవికృష్ణ లాయరు. పాత కేసుల ముచ్చట్లు కూడా చెప్తున్నాడు. అంటే గట్టి పట్టు మీదనే ఉన్నట్టున్నాడు లాయర్ సాబు. రఘునందన్ రావు చెప్పిన మాటల నుంచి ఇంకో లాజిక్ బయటికి తీసిండు. ఆయన చెప్పేది పచ్చి బూటకము. ఎందుకంటే 54 నుంచి హానీలు చూసిన వ్యక్తి 2006లో ఈసీ చూడ్డా ఇంత లాజిక్ ఎట్లా మర్చి. కాబట్టి తప్పుడు పత్రాలు పుట్టించిన సర్కార్ ఆఫీసర్లను ఆ భూములను కొన్న రఘునందన్ రావును తికమక పెట్టే పనులు చేస్తా అంటున్నాడు. ఈ లాయర్ సాబ్ ముచ్చట ఇట్లుంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే ఈ లావుని భూములు పట్టాలైనాయి అంటే వాళ్ళ నడుమ ఏదో సంబంధం ఉన్నదనే ముచ్చట్లు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఏది ఎట్లయినా అసలు నిజమేంటిదో కనిపెట్టడానికి సర్కారు గట్టిగా ఎంక్వైరీ చేయాలనని, అందరికి న్యాయం జరిగేటట్టు చేయాలనని కోరుతున్నారు ఈ భూముల ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంటిని సూపర్ ముచ్చట్లతో మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.